హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. 17న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రేపే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఇంకొక వార్త. అదేవిధంగా అటవీ శాఖలో 689 పోస్టులకు ఆమోదం. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అటవీ శాఖలో 689 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 70, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 12 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు ఉన్నాయి. అలాగే త్వరలోనే మరి 150 పోస్టుల నియామకాలకు సిద్ధమవుతున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగే సుధీర్ వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టులకు ప్రభుత్వం రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమావేశమై నోటిఫికేషన్ సంబంధించిన విధి విధానాలు, పరీక్ష నిర్వహణపై చర్చ అయితే జరపడం జరిగింది. సో కాగా ఇటీవల డిఎస్సితో పాటు టెట్ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పిందంటూ దీనికి అటవీ శాఖకు సంబంధించి 689 పోస్టులకు సంబంధించి మనకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఆర్ చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకు అనుమతించడం అయితే జరిగింది. సో ఈ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 689 పోస్టులకు వివిధ శాఖల వారీగా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే 17న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు అంటూ మరొక వార్త ఇక్కడ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సాంకేతిక విద్యాశాఖలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ నాన్ టెక్నికల్ లెక్చరర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ నెల 15న తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సర్వీస్ కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే రోజు సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఉంటుందని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచామని, వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని ప్రకటించింది. ఈ పోస్టులకు గతేడాది ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.